హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందు మీడియా. ప్రపంచ చరిత్రలో అతనొక తిరుగులేని నేరస్తుడు. రవిచూడని రాజ్యానికి ఎదురులేని చక్రవర్తి. నేర సామ్రాజ్యానికే కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి. ప్రపంచాన్ని మొత్తం భయపెట్టే అమెరికా ప్రభుత్వానికే ముచ్చెమటలు పట్టించి 3 చెరువులు తాగించిన వ్యక్తి. ప్రపంచ నేర సామ్రాజ్యంలో అత్యంత ధనవంతుడు. నేర చరిత్రలో తనకంటూ ఒక అధ్యయనాన్ని లిఖించుకున్న ఒక కరడుగట్టిన క్రైమ్ రారాజు. అతనే పబ్లో ఎస్కోబార్. అసలు ఎవరు ఈ ఎస్కోబార్? అతను అంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు అనే విషయాలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవేరియా. ఇతను ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందినవాడు. ఇతని తండ్రి ఏబెల్ డి జీసస్ దారి ఎస్కోబార్. ఈయన చిన్న ఒక సన్నకారు రైతు. తల్లి హెర్మెలీడా గవేరియా, ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఎస్కోబార్ అతని తండ్రి 7 సంతానంలో 3వవాడు. ఎస్కోబార్ కొలంబియాలోని రియోనెగ్రో అనే ఊరిలో పుట్టిన చదువు నిమిత్తం మెడెల్లెన్కి వచ్చేశాడు. అతని విద్యార్థి దశలోనే చిన్న చిన్న నేరాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో బ్యాన్ చేసిన సిగరెట్లు సీక్రెట్గా అమ్మడం, ఫేక్ లాటరీ టికెట్స్ అమ్మడం లాంటివి చేసేవాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఎస్కోబార్ ఎలాగైనా పెద్ద ధనవంతుడు అవ్వాలని కోరుకునేవాడట. అందుకనే తొందరగా ధనవంతుడు అవ్వడానికి నేరాలు చేయడం వృత్తిగా మార్చుకున్నాడు. అందుకని తన డిగ్రీని సైతం పూర్తి చేయకుండా మెడెల్లెన్లోని అల్వారో ప్రైటో అనే ఒక చిన్న స్మగ్లర్ దగ్గర జాయిన్ అయ్యాడు. మొదట్లో చిన్న చిన్న నేరాల దగ్గర నుంచి కార్ల దొంగతనం చేయడం, గల్లీ గొడవలలో సెటిల్మెంట్స్ చేయడం లాంటి నుంచి డ్రగ్స్ అమ్మడం లాంటి పనులు చేసేవాడు. 1970లలో తొలిసారిగా డ్రగ్ ట్రేడింగ్లో దిగిన ఎస్కోబార్ ఆ తరువాత అంచెలంచెలుగా ఒక పెద్ద డ్రగ్ స్మగ్లర్గా ఎదగసాగాడు. ఇతను డబ్బులు సంపాదించడానికి చెయ్యని అరాచకం లేదు. డ్రగ్స్ సప్లై చేయడం, కాంట్రాక్ట్ కిల్లింగ్, అమ్మాయిలను కిడ్నాప్ చేసి వ్యభిచార గృహాలకు తరలించడం, పెద్ద పెద్ద ధనవంతులను కిడ్నాప్ చేసి డబ్బులను డిమాండ్ చేయడం లాంటివి ఎన్నో నేరాలు చేశాడు. ఇతను మెడెల్లెన్ని తన నేర సామ్రాజ్య కేంద్రంగా చేసుకొని కొలంబియాలోని చిన్న చిన్న ముఠాలను తన ఆధిపత్యంలోకి తెచ్చుకొని కొలంబియా మాఫియాకి ఏకచక్రాధిపత్యం వహించాడు. అతని హయాంలో అమెరికాకు సప్లై అయ్యే కొకైన్లో 85% ఇతని దగ్గర నుంచే వెళ్ళిందంటే డ్రగ్ మాఫియాని ఎంతలా విస్తరించాడో తెలుస్తుంది. 1976 మార్చిలో మారియా విక్టోరియా హెర్నియా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎస్కోబార్ పెళ్లి చేసుకునే సమయానికి అతని వయసు 27 సంవత్సరాలు. ఆ అమ్మాయి వయసు కేవలం 15 సంవత్సరాలే. మరియా సోదరుడు ఎస్కోబార్ దగ్గరే పనిచేసేవాడు. అలా మరియాకి ఎస్కోబార్కి సంబంధం ఏర్పడింది. 1976 మేలో మొదటిసారి ఎస్కోబార్ తన 38 మంది అనుచరులతో డ్రగ్స్ సప్లై చేస్తుండగా పోలీసులకు పట్టుపడ్డాడు. అప్పుడు తనను ఎలాగైనా జైలులో జీవిత ఖైదీ వేయించడానికి ప్రయత్నించిన 2 మెడెల్లెన్ జడ్జెస్ని ముందర డబ్బులతో లంచంగా ఇచ్చి కేసు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. కానీ వారు లొంగకపోవడంతో వారిని హత్య చేయించాడు. ఆ తరువాత బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడం వలన ఆ కేసు నుంచి తప్పించుకోగలిగాడు. ఆ తరువాత ఎంతోమంది పోలీస్ అధికారులను, ప్రభుత్వ పెద్దలను, తనకు అడ్డు వచ్చిన వారందరినీ చంపించాడు. ఒక లెక్క ప్రకారం ఎస్కోబార్ సుమారు 600 మంది పోలీసులను చంపించాడంటే అతను సృష్టించిన మారణకాండ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. అతనికి చాలామంది తాడూరితో అక్రమ సంబంధాలు ఉండేవాట. అక్కడ సినీ తారలని, మోడల్స్ని నయానో భయానో అనుభవించేవాడట.
వీరిలో చాలా ఫేమస్ అయ్యింది మాత్రం అక్కడి జర్నలిస్ట్ విర్జీనా వాలెజో. ఈమె తను రాసిన అర్నాడో అపాబ్లో ఒడైండా ఎస్కోబార్ అనే పుస్తకంలో ఎస్కోబార్తో తనకు ఉన్న సంబంధం, వారు వెలగట్టిన రాసలీలలు, అతనితో బ్రేకప్, అన్ని విషయాలు ఉన్నాయట. ఎస్కోబార్ తన స్మగ్లింగ్స్ని మరింత విస్తరించుకోవడానికి, రాజకీయాలలోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన చిన్న మూవ్మెంట్కి ఎస్కోబార్ ఫండింగ్ ఇచ్చాడు. అందుకుగాను 1982లో ఆల్టర్నేట్ మెంబర్ ఆఫ్ ది ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కొలంబియాకి ఎంపికయ్యాడు. కానీ అలా ఎన్నికైన కొన్ని రోజులకే ఆ పార్టీ అధ్యక్ష పోటీదారుడైన లూయిస్ కార్లోస్ గెలాన్తో వచ్చిన విభేదాల వల్ల ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత అఫీషియల్గా కొలంబియన్ ఎంపీగా ఎంపికయ్యాడు. ఆ తరువాత ఎస్కోబార్ తన నేర సామ్రాజ్యాన్ని చాలా వరకు విస్తరించాడు. ఇతని డ్రగ్ సప్లయింగ్ ఆసియా దేశాల వరకు కొనసాగింది. ఆ సమయంలో అతను సంపాదించిన సంపాదనతో ప్రపంచపు అత్యంత ధనవంతుల జాబితాలో కూడా చోటు సంపాదించుకున్నాడు. ఆ సమయంలో ప్రజలలో పేరు సంపాదించుకోవడానికి పేద ప్రజలకు ఇళ్లు కట్టించడం, ఫుట్బాల్ స్టేడియం లాంటివి కట్టించడం చేశాడు. దాంతో అతనికి పేద ప్రజలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అతని ఎదుగుదలను అడ్డుకోవడానికి లూయిస్ కార్లోస్ గెలాన్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతని ప్రయత్నాలకు విసిగిపోయిన ఎస్కోబార్ 1989లో హత్య చేయించాడు. ఈ హత్య తరువాత అమెరికా పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 1990లో ఎస్కోబార్ని అరెస్ట్ చేసి లా కేథడ్రల్ ప్రిజన్లో ఉంచారు. అయితే ఎస్కోబార్ జైలు నుంచి కూడా తన నేర సామ్రాజ్యాల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించాడు. దాంతో అక్కడి మీడియా అప్పటి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఎస్కోబార్ని 1991లో వేరే జైలుకు తరలించడానికి ప్రయత్నించగా అతను తన అనుచరులతో తప్పించుకున్నాడు. అతన్ని ఇంకా చంపేయాలని నిర్ణయించుకున్న అమెరికా ప్రభుత్వం కొలంబియన్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. దాంతో అక్కడి ప్రభుత్వం ఒక పోలీసు బృందాన్ని ఏర్పరిచి ఎస్కోబార్ గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. వీరికి మద్దతుగా ఎస్కోబార్ వ్యతిరేకులైన లాస్ పెప్స్ అనే సంస్థ వారు ముందుకు వచ్చారు. అలా 16 నెలల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్లో 1993 డిసెంబర్ 2న లాస్ ఓలివ్స్ ప్రాంతంలో ఎస్కోబార్ని కాల్చి చంపేశారు. సరిగ్గా తన 44వ పుట్టినరోజు జరుపుకున్న మరునాడే ఎస్కోబార్ చనిపోవడంతో అతని అనుచరులను, అభిమానులను తీవ్ర దుఃఖానికి లోను చేశాడు. అంతటితో ఒక నేర సామ్రాజ్యపు చక్రవర్తి అధ్యయనం ముగిసింది. ది బాస్గా, ది గాడ్ ఫాదర్గా, ది మెజిషియన్గా, రాబిన్ హుడ్గా రకరకాల ముద్దు పేర్లతో పేరుగావించిన ఎస్కోబార్ ఇప్పటికీ అక్కడ నేర సామ్రాజ్యపు దేవుడిగా, చాలామంది పేద ప్రజల లీడర్గా నిలిచిపోయాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.